నమస్తే అండి. మనకి మ్యారేజ్ డేట్ సంబంధించి కొన్ని వీడియోస్ మనం చేస్తున్నాం. మీరు అది ఇన్ఫర్మేషన్ చూసుంటే గనక మీకు కొంతవరకు అర్థమై ఉండొచ్చు. ఇక్కడ మీ యొక్క మ్యారేజ్ డేట్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. మ్యారేజ్ డేట్‌లో మనకి ఏ విధంగా ఉంది? నెగెటివ్ ఉందా? పాజిటివ్ ఉందా? అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చెక్ చేసుకొని ఒకసారి నాకు కామెంట్ చేయాలి మీరు. దాన్ని బట్టి మీకు లైఫ్‌లో ఏ విధంగా ఉంటుందనేది మేము చెప్తాం. ఇక్కడ డేటు, మంత్, ఇయర్ ఇది మొత్తం సింగిల్ డిజిట్ చేసినప్పుడు డేట్, మంత్, ఇయర్, డెస్టినీ మొత్తం కూడినప్పుడు. అయితే ఇక్కడ డేట్ ప్లేస్‌లో 1 వచ్చింది. అంటే 1 ప్లేస్‌లో ఏంటి రావచ్చు? 1 రావచ్చు, లేదా 10 రావచ్చు, లేదా 19 కూడా రావచ్చు. కానీ 28 కూడా రావచ్చు. ఇక్కడ చూడండి. 1, 10, 19, 28 తారీఖుల్లో గనక మ్యారేజ్ అయింది అంటే గనక వాళ్ళకి వాళ్ళది ఒకటో నంబర్ వస్తుంది. తర్వాత మొత్తం కూడినప్పుడు ఒకటో నంబర్ వచ్చింది అనుకోండి. మొత్తం కూడినప్పుడు ఇక్కడ ఒకటో నంబర్ వచ్చింది. వీళ్ళకి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 1, 1 అంటే డేటు మొత్తం టోటల్ చేస్తే 1 మొత్తం కూడినప్పుడు కూడా 1 వచ్చింది. అంటే ఈ తారీఖుల్లో మ్యారేజ్ అయ్యి 28 కాదండి. 19 వరకు. 28 అనేది మళ్ళీ బ్యాడ్ నెంబర్. ఈ నంబర్‌లో అవ్వకూడదు మ్యారేజ్. 1, 10, 19 తారీఖులో మ్యారేజ్ అయింది. మొత్తం టోటల్ చేసినప్పుడు 1 వచ్చింది. ఇది ఎవరికి ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి. ఎవరికైనా ఉంటే గనక వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ముఖ్యంగా వీళ్ళ యొక్క హార్మోని 1, 3, 5, 7 అయి ఉంటే వీళ్ళ జీవితం అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. వడ్డించిన విస్తరి వీళ్ళ జీవితం. మ్యారేజ్‌కి ముందు వీళ్ళకి ఆస్తిపాస్తులు లేకపోవచ్చు. వీళ్ళు చాలా ఎంత లో పొజిషన్‌లో ఉన్నా సరే, ఈ యొక్క మ్యారేజ్ డేటు అనేది ఇలా ఉంటే, ఇది డేటు 1 మొత్తం కూడినా కూడా 1 వచ్చింది అంటే, ఇలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళు 1357 ప్యాటర్న్‌లో ఉన్నారనుకోండి. హార్మోనీలో ఉన్నారనుకోండి. అంటే వాళ్ళ డెస్టినీ 1 గాని, 3 గాని, 5 గాని, 7 గాని వచ్చిందనుకోండి టోటల్ చేసినప్పుడు డెస్టినీ. వీళ్ళకి చాలా చాలా పాజిటివ్ ఇస్తది. వీళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇస్తదంటే, ఇప్పుడు అసలు వీళ్ళకి పెద్ద కష్టపడేది కూడా ఏముండదు. ఆళ్ళకి అన్ని అవకాశాలు అలా కలిసొస్తుంటాయి. కొంతమంది అనుకుంటారు, అరే! అది ఏం చేయట్లేదు, వాడు ఎలా ఎదిగిపోతున్నాడు అనేది వాళ్ళు పిచ్చెక్కిపోద్దనమాట. చూసేవాళ్ళకి, దగ్గరగా ఉండి చూసేవాళ్ళకి. అలాంటి అవకాశాలొస్తాయి. ఒక్కొక్కళ్ళు చూస్తే చాలా కష్టపడుతుంటాడు. కానీ ఆడు ఎందుకు పనికిరాకుండా పోతుంటాడు. ఈ యొక్క మ్యారేజ్ డేట్‌లో వచ్చిన ఈ నంబర్ ప్రభావం అనేది వీళ్ళకి అవకాశాలని కల్పిస్తది. వీళ్ళేమనుకుంటారంటే వీళ్ళకి తెలీదు చాలా మందికి. నేను కష్టపడుతున్నాను, నేను డెవలప్ అవుతున్నాను అనుకుంటాడు. ఇదంతా నా కష్టమే, నేను పూజలు చేసుకుంటున్నాను, నా దేవుడేదో చేస్తున్నాడు అనుకుంటాడు. కానీ ఇక్కడ మ్యారేజ్‌లో వచ్చినటువంటి ఈ యొక్క పాజిటివ్ అనేది వాళ్ళకి తెలియని స్థాయికి, వాళ్ళకి తెలియకుండానే మంచి మంచి పొజిషన్‌కి తీసుకెళ్తది. ఎలాంటి అవకాశాలంటే, ఆ అవకాశాలు ఎవ్వరికీ రావు. ఎన్ని పూజలు చేసినా రావు,